సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్రతి పేరెంట్కి పిల్లలంటే అమితమైన ప్రేమ. ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ అమితమైన ప్రేమ కదా. ఎవరికైనా పేరెంట్స్కి పిల్లలంటే ప్రేమ. కొంతమంది బాగా లాడుగా పెంచుతారు, కొంతమంది మామూలుగా పెంచుతారు. కానీ ఈ రోజుల్లో ఆ రోజులకి ఈ రోజు జనరేషన్ గ్యాప్. ఇప్పుడు అంతా కూడా స్పూన్ ఫీడింగ్. పిల్లల్ని ఏమి చేయనిట్లేదు, అంత పేరెంట్సే చేస్తున్నారు. అరే వాడు చదువుకోవాలి, వృత్తిలోకి రావాలి అని ఎవరికి ఏం పని చెప్పట్లేదు పిల్లలకి. చిన్న ఉన్నప్పుడు కొంతమంది బాగా హైపర్ ఉన్నారు, మా పిల్లాడు చాలా హైపర్ అండి అని కొంతమంది బాధపడుతుంటారు, కొంతమంది సంతోషిస్తుంటారు. చాలా హుషారుగా ఉన్నాడు మావాడు, చాలా బ్రేవ్ అండి, ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి దూకేస్తూ ఉంటాడు, చాలా ధైర్యవంతుడు. ఇదంతా కూడా 3-4 years, 5 years, 6 years, 7 years పిల్లలు. సరే అంతవరకు బాగుంటుంది హైపర్ ఉన్నా కానీ. అదే పెద్దగైన తర్వాత చిన్నప్పుడు మనం ఇలా కొట్టాడనుకోండి, అంటే లాడుగా బాగానే ఉంది అనిపిస్తుంది. అదే పెద్దగయ్యాక సేమ్ కంటిన్యూ అవుతే తలపట్టుకోవాలి అప్పుడు. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి పేరెంట్స్ కూడా పిల్లలు వృద్ధిలోకి రావాలి, క్యారియర్ మంచిగా బిల్డ్ అవ్వాలని ఉంటుంది. నానా తంటాలు పడి పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా 3 bedroom ఫ్లాట్స్. ఫస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ నైరుతి, సెకండ్ బెడ్రూమ్ వాయవ్యం, థర్డ్ బెడ్రూమ్ ఎక్కడ ఈశాన్యం. ఈశాన్యంలో అసలు బెడ్రూమ్ ఉండకూడదు, కానీ పిల్లలకి ఇవ్వచ్చు అని చెప్తూ ఉన్నారు అందరూ. అని పిల్లల్ని ఆ బెడ్రూమ్లో పడుకోబెడుతుంటారు. పైగా కొన్నిసార్లు ఏంటంటే, అంటే నా అనుభవంలో చూసింది, గమనించింది 42 yearsగా, అంటే ఇప్పుడైతే అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ అయిపోయింది. థర్డ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి నైరుతిలో డోర్, ఆ బెడ్రూమ్కి వెళ్ళడానికి. కొన్నిసార్లు దాని బాల్కనీ ఉంటే ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యంలో ఒక డోర్ ఉంటుంది బాల్కనీకి. అసలు లేదనుకోండి ఇంకేముండదు అక్కడ. అంటే వెస్ట్ ఫేసింగ్ హౌసెస్కి. తూర్పు ఫేసింగ్ ఫ్లాట్స్కి పోతే మధ్యలో డోర్ ఉంటుంది, ఈశాన్యం రూమ్కి డోర్ ఏమి ఉండదు అక్కడ. అటాచ్ టాయిలెట్ మాత్రం కంపల్సరీ ప్రతి బెడ్రూమ్కి. అలాగే ఈశాన్యం బెడ్రూమ్ కూడా టాయిలెట్ అటాచ్డ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు దక్షిణంలో వస్తుంది, కొన్నిసార్లు పశ్చిమంలో టాయిలెట్ వస్తుంది, కొన్నిసార్లు నైరుతిలో కూడా ఉన్నాయి. కొంతమంది ఈశాన్యం మూలకేసి బెడ్ అక్కడ పడుకుంటున్నారు ఈశాన్యం బెడ్రూమ్లో. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యాన్ని పిల్లలకి ఇవ్వకూడదు. అసలు ఈశాన్యం బెడ్రూమే కాదు, ఈశాన్యం రూమ్ ఇట్స్ ఓన్లీ రూమ్. బెడ్రూమ్గా చేసి పిల్లల్ని అక్కడ పడుకోబెడితే మాత్రం పిల్లలు హైపర్ అయిపోతారు. పెద్దగా అయిన తర్వాత చాలా మొండిగా మారిపోతారు. చిన్నప్పుడు బాగానే అనిపిస్తుందండి, ముద్దుగా అనిపిస్తుంది, కానీ అప్పటి నుంచే చిన్నగా యాటిట్యూడ్ మారిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంకా తర్వాత మనం సరిదిద్దాలంటే చాలా కష్టం అవుతుంది. చిన్నగా ఉన్నప్పుడే మొక్కను పంపాలి, పెద్దగా అయిన తర్వాత కష్టం. కాబట్టి నా అనుభవం నేను గమనించింది ఏంటంటే, ఈశాన్యం బెడ్రూమ్ పిల్లలకి ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. అసలు ఇట్స్ నాట్ ఎ బెడ్రూమ్ ఎట్ ఆల్. ఇంకా కాదు తప్పని పరిస్థితుల్లో అక్కడ కాట్ కూడా మంచం వేయకూడదు, ఆ రూమ్లో కింద వేసుకొని పడుకోవాలి. ప్రొద్దున్నే తీసి రోల్ చేసి పక్కన పెట్టేయాలి. అది కూడా ఉత్తరం గోడకి దూరంగా, తూర్పు గోడకు దూరంగా, దక్షిణం తలపెట్టి పడుకుంటే కాస్త గుడ్డిలో మెల్లగా ఉంటుంది. పిల్లలకి కెరీర్ బిల్డ్ కావాలి, తెలివిమంతులుగా ఉండాలి అంటే ఇది కంపల్సరీగా చేయాలి. సాయి రక్ష.